శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 3 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 4:38 వరకు ఉంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉంది. సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినట్లయితే ధనపరంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి. ఇంకా వీలైతే ఒక కుండలో నీళ్లు తీసుకొని ఆ కుండను గడప దగ్గర ఉంచి ఆ కుండ దాటి మీరు పని మీద బయటికి వెళ్ళండి. ఇంట్లో వాళ్ళు ఎవరినైనా ఆ కుండలో నీళ్లు తర్వాత ఎక్కడైనా పారబోయమని చెప్పండి. ఇలా చేస్తే ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ధనపరంగా నష్టాలు కలగవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సులో గురువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి, అలజడి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే వాటిని అధిగమించవచ్చు. అలాగే తల్లి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కన్యలో బుధుడింట్లో ఉన్నాడు. శుక్రుడు మిత్రుడైన బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, గొడవలు తగ్గిపోతాయి. కళారంగంలో వాళ్ళకి కొత్త అవకాశాలు లభిస్తాయి. సినిమా, టీవీ రంగాల వాళ్ళకి, సంగీత, నాట్య రంగాలలో ఉన్న వాళ్ళకి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు ప్రారంభించడానికి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం. బోరింగ్ పనులకు అనుకూలం. గర్భాధానం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు కొట్టడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం పనిచేస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు నక్షత్ర బలం పనిచేస్తుంది. ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాల్సి వస్తుంది. అలా కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. మోసం చేసైనా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే అప్పులు తీర్చడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలకు ఈ పూర్వాషాఢ నక్షత్ర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు జగన్మాత దుర్గాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. దుర్గాదేవి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్లే ముందు దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద ఈ నామాన్ని 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద ఈ నామం 21 సార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరితే చాలా మంచిది. మధ్యవర్తిత్వాలు నిర్వహించడానికి చంద్రహోర బాగా పనిచేస్తుంది. స్త్రీలతో కలిసి ముఖ్యమైన కొత్త విషయాలు చర్చించడానికి చంద్రహోర యోగిస్తుంది. నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలం. ముత్యాలు కొనుక్కొని ముత్యాలు ధరించడానికి చంద్రహోర చాలా మంచిది. చంద్రహోరలో ముత్యాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. నీటి మీద ప్రయాణం చేసి డబ్బులు సంపాదించడానికి కూడా చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది. గృహ సంబంధమైనటువంటి పనులు నిర్వహించుకోవడానికి చంద్రహోర అనుకూలం. అలాగే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళటానికి, స్థల మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.